ఆ కేసీఆర్కి హుజూరాబాద్ ప్రజానికం ఏం తెరిపించిండు? అని నీ డబ్బు సంచులకు, నీ మద్యం సీసాలకు, నీ కుట్టలకు, నీ టక్కుటమార విద్యలకు మేము మోసపోవడం కాదు బిడ్డ. నీకంటే చైతన్యవంతమైన వాళ్ళం, ఆత్మగౌరవం కలిగిన వాళ్ళం. మొత్తం ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా హుజూరాబాద్లో ఏం జరుగుతుందో చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆశలు నెరవేర్చడం మా కర్తవ్యం కాబట్టి 4 కోట్ల తెలంగాణ ప్రజల గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత కాబట్టి అని చెప్పి కర్ర కాల్చి వాత పెట్టి గుద్దుడు గుద్దితే దిమ్మ తిరిగిపోయిన కేసీఆర్, మత ప్రపంచిన కేసీఆర్ 2 రోజులు వరుస పెట్టి ప్రెస్ మీట్ పెట్టిండు. ఒకసారి 2 గంటలు పెట్టిండు, ఒకసారి 2 గంటలు పెట్టిండు. అయినా తెలంగాణ ప్రజలలో ముఖ్యమంత్రి పట్ల ఏం భావన ఉందో అర్థమైంది. మొన్న నేను మనకు ఛాలెంజ్ చేసిన, ఏమని ఛాలెంజ్ చేసిన, నిన్ను అక్కడెక్కడ ఓడగొట్టుడు. సర్వే రిపోర్ట్స్ వస్తున్నాయి. సర్వే రిపోర్ట్లో ఈ ఎమ్మెల్యే గారికి మంచి లేదు, ఆ ఎమ్మెల్యే గారికి మంచి లేదు, ఈ మంత్రి గారికి మంచి లేదు అని చెప్పి ఈ పీకే అంటే రిపోర్ట్లు ఇస్తున్నాడు. పేపర్లు చదివిన నేను స్ట్రైట్గా అడిగిన, అసలు ఆ ఎమ్మెల్యే మీద మంచిగా లేదు, ఈ ఎమ్మెల్యే మీద మంచిగా లేదు కాదు, సర్వాంతర్యాన్ని నీవే కాబట్టి చేసేది నేనే, చేయించేది నేనే. ఏదైతే శ్రీకృష్ణుడు అంటాడు కదా, మీరంతా నిమిత్త మాత్రులు బిడ్డ అంటాడు. శ్రీకృష్ణుడు ఎట్లయితే మహాభారతంలో అంతా నేనే అన్నట్టుగా కేసీఆర్ కూడా మాకు అందరికి ఏం చెప్పారంటే, మీరు అంతా నిమిత్త మాత్రులు బిడ్డ, నా స్కీములు, నా బొమ్మ, నా ఆలోచన, నా ప్లాన్లు మేము గెలిపిస్తాయి, మీకు అన్ని నేనే సమకూరుస్తా, మీకు ఒక్క రూపాయి అక్కర్లేదు అని చెప్పిన వ్యక్తి మరి అలా అన్ని నీ స్కీములే, అన్ని నీ ఆలోచనలే, మరి ఆ ఎమ్మెల్యేల మీద ఈ ఎమ్మెల్యేకు మంచిగా లేదట, ఆ ఎమ్మెల్యే మంచిగా లేదట అని చెప్పి అంటున్నాను. నేనన్నా వాళ్ళకు మంచిగా లేకపోవడం కాదు, నీకే మంచిగా లేదు అని చెప్పిన నేను. అసలు నిన్ను తిరస్కరిస్తున్నారు ప్రజలు, నిన్ను నచ్చట్లేదు, నీ ముఖం చూడడానికి ఇష్టపడతలేరు అని చెప్పి నేను డైరెక్ట్ చెప్పి, అసలు అక్కడిక్కడ కొట్టుడు కాదు, తెలంగాణకు పట్టిన శని పోవాలంటే, ఈ అరిష్టం తొలగిపోవాలంటే, ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే, మళ్ళీ తలెత్తుకొని ఆత్మగౌరవంతో జీవించాలంటే కేసీఆర్ను ఓడగొడితే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి భావించిన. నేను ఇప్పుడు భావిస్తున్నా కేసీఆర్ కనుక నేను ఇలా ఇన్ని సంవత్సరాల కాలం పాటు ఎమ్మెల్యేగా ఉన్నా, ఆర్థిక మంత్రిగా ఉన్నా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా, ఇన్ని పదవులు నిర్వహించిన, ఇవాళ నేను కనుక ఈ జన్మలో కేసీఆర్ కనుక ఓడగొట్టకపోతే ఈ జీవితాన్ని సార్థకత లేదని చెప్పి భావిస్తున్నాను నేను. అందుకే నేనన్నా అక్కడ ఇక్కడ ఎందుకు నేనే పోటీ చేస్తా, దమ్ముంటే రా. ఇక ఈ బానిసలు మాట్లాడతారు హుజూరాబాద్లో గెలిచే దమ్ము లేక, అరే నా హుజూరాబాద్ ప్రజలు నన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నానని చెప్పిన నేను ఆ రోజు నా మాటలన్నీ కూడా మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా. అన్ని ఓటింగ్స్ మీద, అన్ని ఫ్లెక్సీల మీద, అన్ని కరెంటు స్తంభాల మీద, అన్ని గోళ్ల మీద నీ బొమ్మలు, నీ స్కీములు, నీ నినాదాలు ఉంటే, నీ గుర్తులుంటే, నా గుర్తు నా బొమ్మ మా హుజూరాబాద్ ప్రజల గుండెల్లో ఉన్నది అని చెప్పిన. తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా, వర్షం వచ్చినా ఈ ఫ్లెక్సీలు కొట్టుకపోతే బిడ్డ నాది మాత్రం ప్రజల ఊళ్ళలో చిరస్థాయిగా ఉంటాయని చెప్పిన. నేను ఎప్పటివరకైతే చెడ్డ పని చేయను, ఎప్పటివరకైతే వాళ్ళ కళ్ళల్లో కదలాడే బిడ్డలా ఉంటాను, వాళ్ళ కాళ్ళల్లో నేల బిడ్డలా ఉంటాను, అప్పటి వరకు నా బొమ్మ వాళ్ళ ఉదయాల నుంచి చెరిగిపోదు బిడ్డ అని చెప్పిన. ఇవాటికి చెరిగిపోలేదు. నేనేం వాళ్ళకి నష్టం చేసినాడు కాదు. నేను అంటున్నాను కదా, నిజంగానే అంటున్నా కదా, చలో దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే గజ్జలకు వస్తానని అంటున్నా. రాను ముఖ్యమంత్రి హుజూరాబాద్ ఖచ్చితంగా పోటీ చేద్దాం. నువ్వు అంటున్నావు కదా, హుజూరాబాద్ గడ్డ మీద ఎవరు పోటీకి వస్తారో మీరు రండి, తేల్చుకుందాం మేము. ఇది మామూలు ఉండలేం కదా. నేను ఒకటే ఈ బానిసలకి నేను గుర్తు చేస్తున్నా. హైదరాబాద్లో ఆలోచన చేయండి. కొన్ని వేల ఎకరాల భూములు ఆనాడు దళిత ప్రజానికానికి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిండు. గ్రామీణ ప్రాంతాలకు కూడా అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిండు. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల 50 కోట్లు 60 కోట్లు విలువైనటువంటి భూములు, అసైన్మెంట్ భూములు ఉంటే వాళ్ళకి బలవంతంగా ఎన్నటి కొన్న అసైన్మెంట్ పట్టాలు మీకు అమ్ముకోవడానికి వీల్లేదు, మీరు అనుభవించడానికి వీల్లేదు, మాకు ఇవ్వండి, ఎకరం మాకు సరెండర్ చేస్తే 400-450 గజాలు మీకు భూమి ఇచ్చి మేము రియల్ ఎస్టేట్ చేసుకుంటా అని చెప్పి ఒక బ్రోకర్ లాగా మారిండు కేసీఆర్. ఇది అవునా కాదని మీరు చెప్పండి. నేను అడుగుతున్నా, ఈ హైదరాబాద్లో ఏ బానిసలైతే నా మీద ఛాలెంజ్ చేసిండో,
ఆ బానిసలందరూ కూడా హైబ్రిడ్ చౌరస్తాకి వస్తావా, అసెంబ్లీ కాడికి వస్తావా, ఇక్కడికి వస్తావా రండి. హైదరాబాద్ చుట్టుపక్కల దళిత బిడ్డలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ అసెంబ్లీ వేదిక మీద వాళ్ళు కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటే అమ్ముకునేటువంటి అవకాశం కల్పిస్తా అని చెప్పి ప్రకటించిన వ్యక్తి కేసీఆర్ గారు. వాళ్ళు ఏ పాపం చేశారని చెప్పి మాట్లాడే కేసీఆర్ గారు. మరి ఆ భూముల్ని నువ్వు ఇయ్యలే. 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఇచ్చిన భూముల్ని ఆ భూముల్ని వాళ్ళ గుంజుకొని ప్రభుత్వ పరంగా వాడుకుంటున్నావు, ప్రైవేట్ కంపెనీలకు అభ్యర్థులకు అమ్ముకుంటున్నావు. అంతేకాదు చివరికి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మారినమని చెప్పినమాట. దాని మీద చర్చకు సిద్ధంగా మీరు వస్తారని చెప్పబడుతున్నారు. నిజంగానే ఆ జాతిలో పుట్టిన బిడ్డలు మీరు అయితే, ఆ జాతి కోసం మీరు ఆలోచించడం అయితే నేను అడుగుతున్నా, మీరు రండి దాని మీద మాట్లాడండి. ఇవాళ గిరిజన ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. 2005లో పార్లమెంట్లో ప్రవేశపెడితే 2006లో చట్టం వస్తే 2008లో అమలైంది. దాని ప్రకారంగా దాదాపు 4 లక్షల ఎకరాల భూములు ఫారెస్ట్ రైట్స్ కింద ఇచ్చిండు. ఫారెస్ట్ భూములు వాళ్ళు దున్నుకునే రైట్స్ కింద ఇచ్చిండు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిండు. దాని తదుపరి 2014 నుంచి ఈనాటి వరకు మీరు ఒకవేళ పట్టాలు ఇచ్చిందా, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు మీరు చెప్పండి. నువ్వేం చేస్తున్నావు? నేను మొన్న చెప్పిన, ఇవాళ వర్షాకాలం వచ్చిందంటే లక్షల మంది గిరిజన ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఎక్కడ ఫారెస్ట్ అధికారులు వచ్చి మా భూములు పెంచబెడతారు, ఎక్కడ ఫారెస్ట్ అధికారులు వచ్చి మా భూములను ఉంచుకొని మా బోర్లు కూడగొడతారు, మా బావిల ఇబ్బంది పెడతారు, బిక్కుబిక్కుమంటున్నారు. అధికార పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది నాయకులు కూడా ఇది మంచిది కాదు అని అంటే శాసనసభలో చర్చడితే ఆయన అన్నది ఏంటంటే, నేనే కుర్చేసుకొని ఫారెస్ట్ ప్రాంతాలకు వచ్చి భూముల మీద కాపాడిస్తా అని చెప్పిన వాస్తవం కదా. దాని మీద కొట్టారు రాను. మీరు దళిత జాతికి ఉద్ధరణ కోసం నిజమే అయితే, దళిత బిడ్డలే అయితే నేను చెప్పిన అసెంబ్లీ భూములు వాళ్ళకి ఇప్పించడమే కాదు, వాళ్ళ భూములు వాళ్ళకి అమ్ముకునే ప్రయత్నం చేయమని చెప్పండి. వాళ్ళు రాళ్ళు కొట్టుకొని చెట్లు కొట్టుకొని సంవత్సరాల తరబడి చదువు చేసుకుంటే ఇవాళ గడ్డ పక్క మీరు వచ్చి దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇది దమ్ముంటే ప్రయత్నం చేయి. దళితులు పేరు కదా, వాళ్ళు కోటి రూపాయలు కదా, బాధనా కలమంటదనమా చెప్పండి. దళిత పనులు గుంజుకోవడం మీరు వ్యాపారం చేస్తావా? తెలంగాణ ధనికవేత్తమని చెప్తున్నావు, సంబర కోడని చెప్తున్నావు. ఒకవైపు మాట చెప్తూనే అర్థ బీదరికంలో మధ్యటువంటి దళితుల భూముల మీద కన్నబడి అంటేనే మీకు ఎంత నీచమైనటువంటి గుణమో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. మీరు ఆలోచన చేయమని చెప్పుకుంటున్నాం. గిరిజనులు ఎట్లా బాధపడుతున్నారు, దళిత ప్రజలు ఎట్లా బాధపడుతున్నారు. చివరికి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు విఆర్ఓలు విఆర్ఓ అంటే ఎవరా వాళ్ళంతా కూడా కావలికారులు. ఒకప్పుడు కావలికారులు కడుపీదరికల్లో ఉండేటువంటి సుంకరి పనిచేసేటువంటి ఊరు మస్కురుడు. వాళ్ళు ఏదో వాళ్ళకు కొంచెం చదువుకుని ఉంటే వాళ్ళకు మంచి జీవితం రావాలని చెప్పి హామీలు ఇచ్చిండు. ఇవాళ విఆర్ఓలు మొత్తం సమ్మె చేస్తాను. మీకు దమ్ముంటే మీ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, ఈ విఆర్ఓలంతా కూడా కడుపీదరికం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ సమస్య పరిష్కరించమని చెప్పి మీకు దమ్ముంటే ఆ పని చేయడం చేత కాదు. మీకు ఏమైనా ప్రగతి భవన్లో పోవాలి, గులాంగిరి చేయాలి, దండం పెట్టాలి, మళ్ళీ బానిస లెక్క బయటకు రావాలి తప్ప మీకు సొంత ఆలోచన ఉందా? మీ చేత పట్ల మీకు ప్రేమ ఉందా? విఆర్ఓలు ఎలకల బాధకి వెళ్ళకుంటే నిజంగా ఎక్కడైనా కరెక్ట్ ప్రాక్టీస్ అయిన అధికారం ఉండొచ్చు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే దమ్ము ధైర్యం లేక, వీటిని కంట్రోల్ చేసేటువంటి ఆలోచన లేక ఇవాళ డిపార్ట్మెంట్ వరకు వచ్చింది. దాంట్లో సజీవ సాక్ష్యం విఆర్ఓలు 2 సంవత్సరాలు అవుతుంది. నేను ఎయిర్పోర్ట్లో దిగితే కరోనా సర్టిఫికేట్ల ఇన్స్పెక్షన్ కోసం పెట్టిన వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు గ్రామ కార్యదర్శులు ఏడుస్తారు, విఆర్ఓలు ఏడుస్తారు. ఏ గ్రామ స్వరాజ్యం, ఏ గ్రామాల అభివృద్ధిలోనే ఈ రాష్ట్రం బాగుపడ్డని చెప్పి భావించడమో ఆ గ్రామాలలో ప్రజలు పట్టుకొని ఏడ్చే విఆర్ఓల గురించి గ్రామ కార్యదర్శుల గురించి ఫీల్డ్ అసిస్టెంట్ల గురించి వాళ్ళ ఉసులు తప్పకుండా తగ్గుతారు. గుర్తుపెట్టుకోండి. మీరు తప్పించుకోవాలి మీరు అనుకుంటున్నారు. వాళ్ళు చిన్నవాళ్ళే కావచ్చు దాకా, కానీ వాళ్ళ ఉసులు మాత్రం తప్పకుండా కేసీఆర్కి మాత్రమే తగులుతుంది. కేసీఆర్ బాధ్యత తప్పకుండా వాళ్ళ మాడి మాసేటువంటి ఆస్కారం ఉంది. ఇట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. నేను మీ బానిస గురించి పదే మాట్లాడు, కానీ నేను కేసీఆర్కి మాత్రం ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇంకా సంవత్సరం 3 నెలలు ఉన్నది. నువ్వు బీఆర్ఎస్ పెడతా అని చెప్పినావు.
మేము ఆనాడు చెప్పినాం, కూట్ల రాయి తీయలేవాడు ఎట్ల రాయి తీసినట్టు అని. ఉట్టికి ఎవరైనామ్మా ఆకాశానికి ఎగిరింది అని చెప్పినాం. నీకు దమ్ముంటే భారతీయ జనతా పార్టీ అదెక్కడిది, ఇంకొక పార్టీ అదెక్కడి అంటున్నా. నీకు దమ్ముంటే మొన్ననే హైదరాబాద్లో మా అమిత్ షా గారు ఒక ఛాలెంజ్ చేసిండు. ఏ క్షణంలో నువ్వు డిజాల్వ్ చేసినా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, దమ్ముంటే రా అని చెప్పాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీగా ప్రజలను పాలించడంలో, ప్రజా విశ్వాసం చూడడంలో, ప్రజలకు కనీస సౌకర్యం కలిగించడంలో నువ్వు విఫలమైనవు. నేను ఊళ్ళలో ఏదైనా పెన్షన్ వస్తలేదు బిడ్డ, 2 నెలలకోసారి 3 నెలలకోసారి అంటున్నారు. నేను ఊళ్ళలో ఏదైనా కేసీఆర్ కిట్ ఎత్తలేదు బిడ్డ అని చెప్తున్నారు. కేసీఆర్ కిట్ ఎత్తలేదు, పెన్షన్ సకాలం వస్తలేవు. 65 సంవత్సరాలు 55 సంవత్సరాలు దేవుడు 65 ఏళ్ళకి పెన్షన్ వస్తలేదు. భర్త చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళకి పెన్షన్ లేవు. జీవోత్సవాల పడినటువంటి వికలాంగులకు పెన్షన్ లేవు. ఇలా ధనిక రాష్ట్రం అంటావు, కానీ ఇది పరిస్థితి. సింగరేణి కార్మికులు జమ చేసిన డబ్బు ఉంటుంది, లోన్లు లేవు. కార్మికుడు రిటైర్డ్ అయితే సింగరేణిలో ఆ షెల్ మీద చెక్కులు ఇచ్చేవాళ్ళు, కానీ ఇవాళ 6 నెలలు అయితే కూడా వచ్చావు. ఇవాళ 61 సంవత్సరాలకు చేసిన దాంట్లో ఉద్యోగుల ప్రేమతో చేయలేదు సుమా. 61 సంవత్సరాలు పెంచింది ఉద్యోగుల ప్రేమతో కాదు. వీళ్ళు రిటైర్డ్ అయితే వాళ్ళకి ఇచ్చే డబ్బు చెల్లించే దమ్మం ప్రభుత్వం లేదు కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి 3 సంవత్సరాలు పోస్ట్పోన్ చేయడానికి ఈ పని చేసిన విషయం చాలా మంది తెలియదు. ఇవాళ ఆర్టీసీలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఉంది, మా సుధారెడ్డి కొనేవాడు 1100 కోట్లు 12,000 కోట్లు టర్నోవర్స్ ఉండేది. ఇవాళ వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే బిడ్డ పెళ్లి కోసమో ఇల్లు కట్టుకుంటానో డబ్బులు రావు. సింగరేణి పని గట్లే ఉన్నది, ఆర్టీసీ పని గట్లే ఉన్నది. ఒక్కొక్కరు ఉద్యోగులు ఈఎంఐ కట్టాలి, 5వ తారీఖున వాళ్ళకి ఈఎంఐ ఉంటుంది. ఒకవేళ వాళ్ళకు ఆ 5వ తారీఖున కనుక ఈఎంఐ కట్టకపోతే ఫైన్ పడుతుంది. వాళ్ళ అకౌంట్స్కు ఫైన్ పడ్డమే కాకుండా బ్యాడ్ అకౌంట్ కింద ఉండే ఆస్కారం ఉంది. ఉద్యోగులు ఏడుస్తున్నారు, మాకు ఇచ్చే జీతం కనీసం ఫస్ట్ వీక్లో ఇచ్చే ప్రయత్నం చేయండి, ఎప్పుడు ఇంత వేదన అనుభవించాలని చెప్పి ఉద్యోగులు బాధపడుతున్నారు. నేను చెప్తున్న వాటిల్లో నిజమా ఉందా లేదా మీకు తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ పైన విశ్వాసం కోల్పోయింది. ఇది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కర్రగాల్చి వాత పెట్టి పాతాళంలో పాతడానికి సిద్ధంగా ఉన్నారు. దీని నుంచి బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. ఏ పార్టీతో అలయన్స్ పెట్టుకున్నా, ఏ బీఆర్ఎస్లు ఇంకోటి పెట్టుకున్నా ఏది కూడా గట్టెక్కించలేదు. ఖచ్చితంగా ప్రజల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురికాక తప్పదు. మాలాంటోళ్ళ మీద ఇట్లాంటి పిచ్చి వాళ్ళ చేత మాట్లాడించడం, ఈ బాధితుల చేత మాట్లాడిస్తే తెలంగాణ ప్రజానీకం మా మీద ఏం అది కాదు. మా చరిత్ర ఏందో, మా కమిట్మెంట్ ఏందో, మా కార్యదీక్ష ఏందో తెలంగాణ సమాజం తెలుసు కాబట్టి మా గురించి మేము చెప్పుకోవాల్సి అక్కర్లేదు. ముమ్మాటికి మాలాంటి వాళ్ళ మీద విమర్శ చేస్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టే. సూర్యుని మీద ఉమ్మేస్తే మేము ఒక మీద ఎట్లా పడతాం, మేము మీద పడతాం తప్ప ఇంకోటి కాదు. ప్రగతి భవన్ ఎట్లా ఆశిస్తుందో నాకు తెలుసు, ఎట్లా మాట్లాడితే నాకు తెలుసు. మాట్లాడే పలికితే చిలుకలు మీరు చిలకలు తప్ప మీకు సొంత జ్ఞానం కానీ వ్యక్తిత్వం కానీ సత్తా కానీ లేని వాళ్ళు కాబట్టి మీరు వెన్నుముక లేని ఎమ్మెల్యేలు మీరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.